ఇప్పుడు ఎవరికైనా ఎంత మేధావులైనా ఎంత పోటుగాళ్ళైనా ఒక కొంత ఎరాయ ఉంటుంది. ఆ స్పీడు ఆ మూమెంటు కొన్ని రోజులే ఉంటుంది. దాన్ని వాడు ఉన్నంత వాళ్ళు పీకు అంటే అందుకే అన్నారు కదా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని. ఆ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఒక మేనియా, ఒక ఫోబియా, ఒక క్రేజు, ఫ్యాన్ బేస్ ఇవన్నీ వస్తాయి. సో అలాంటిది అవన్నీ వదిలేసి ఇప్పుడు ఈయనకి అవకాశాలు తగ్గాయి అనేసరికి ఇప్పుడు మణిశర్మ గారు ఎంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన కొట్టే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇండియన్ స్క్రీన్ మీద ఇంకెవరు కొట్టలేరు. ఇళయరాజా గారు ఎంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ కంపోజర్ అండి. మరి ఆయన ఇప్పుడు ఆయనకు సినిమాలు ఉన్నాయి అవకాశాలు, కొంత ఏజ్ కొంత ఇదైన తర్వాత తగ్గుతూ ఉంటుంది. సో అది వదిలేసి నాకు అవకాశాలు తగ్గాయి, నేను ఏంటది మతపరమైన ఇవి అవ్వడం వల్ల తగ్గాయి. ఇదేంటి ఆస్కార్ వరకు వెళ్ళిపోయావు, ఒక 2-3 గ్రామీ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఒక 15, ఒక నేషనల్ అవార్డులు 2, పద్మభూషణ్ పద్మశ్రీ ఏదో ఇచ్చారు. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? టిప్పి కొడితే ఒక 175 సినిమాలు కంపోజ్ చేశాడు ఈయన. కేవలం 175 175 సినిమాలు కంపోజ్ చేసిన ఈ మహానుభావుడికి ఎంత క్రేజీ